అందరిలా పార్టీలు మారితే ఎన్నో పదవులు చేపట్టే అవకాశం ఎప్పుడో వచ్చి ఉండేదని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. ఎంతో మంది పదవుల కోసం, సొంత లాభం కోసం ఎన్నో పార్టీలు మారారని జహీరాబాద్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో గుర్తు చేశారు. సబండ వర్గాల కోసం పనిచేసే ఏకైక పార్టీ ఎర్ర జెండా పార్టీ అని కొనియాడారు. అందుకు సిపిఐ జాతీయ నాయకులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన టీడీపీలో ఇప్పుడు నాయకులే లేక కనుమరుగైందని సాంబశివరావు చెప్పారు. ఎర్రజెండాయా కాదా మీరు అర్థం చేసుకోవాలి. మరి మేము కూడా అందరిలాగా పార్టీలు మారితే నేను కూడా పార్టీ మారాను అనుకోండి. మరి సుధాకర్ రెడ్డి గారు మారితే ఈ రాష్ట్రంలో సుధాకర్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. అందరూ నీతి తప్పితే ఎలా? అందరూ రోజుకో పార్టీ మారినట్టుగా మనం కూడా పార్టీలు మారితే ఎలా? సూర్యుడు లాంటి వాళ్ళం మనం. సూర్యుడు కురిపించే ఎర్రటి కిరణాల్లో పుట్టిన వాళ్ళం మనం. తూర్పున పుట్టిన వేగ చుక్క వారసులం మనం. అందుకనే సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ గారు బతికి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు. మరి నారాయణ గారు తెలుసు మీకు. నారాయణ గారు పార్టీలు మారితే మంత్రి ఎప్పుడూ అయి ఉండేవాడు. మగ్దూమ్ మొహిద్దీన్ గారు నిజాం నవాబు ఉన్నప్పుడే ఆయన కానీ కొద్దిగా తప్పితే లైన్